ఈరోజు ట్రిప్ వచ్చేసి పెంచలకోన. సో ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ కొండలు నిటారుగా చాలా హైట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇవైతే కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడంతా ఫాగ్ బట్ ఉంది, కానీ హైట్ అయితే మాత్రం చాలా హైట్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కనిపించేది ఇది ఒకటి, ఇది కాక ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇది అన్నమాట ఇంకా హైట్ అనమాట, 7 వరకు ఉన్నాయి అవి. సో ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇది అక్కడ నుంచి కారీ వస్తున్న రూట్ ఇది. సో మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇదైతే మండపము. ఇంతకుముందు పాట కచేరీ అట్లాంటి చేయడానికి ఇట్లాంటి మండపాలు కట్టేవాళ్ళు, ఇప్పుడు కట్టట్లేదు. సో ఇక్కడైతే వివరించి దీని గురించి బోర్డు పెట్టారు, మీరు పౌజ్ చేసుకొని చదువుకోవచ్చు కావాలనుకుంటే. సో దీనికి ఆపోజిట్గా ఇక్కడ వచ్చి అన్నదాన సత్రం ఉందని ఇక్కడ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడైతే నేను ఒక్కడే వెళ్తున్నాను, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. కానీ వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది, ఫుల్ జంగిల్, అసలు ఎక్సలెంట్గా ఉంది.
ఇక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు, చల్లగా గాలి వస్తుంది, భలే ఉంది అసలు. ఏంటంటే మనం జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే ఈ నీళ్ళల్లో నడుచుకుంటూ రావాలి. సో మనం ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అయితే రాలేము. సో ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళి చూడటానికి అయితే ఉండదు. ఏది మీరు ఇక్కడ అన్నం తెచ్చుకొని తింటున్నారు, ఇక్కడ ఏమైనా ఉంటాయా పనులు కానీ ఏమైనా దొరికాయి? ఏమన్నా పళ్ళు ఎరగడానికి వచ్చారా గుడికాడగా? సో ఇక్కడైతే మండపం ఒకటి ఉంది. ఇక్కడ మరి నీళ్ళు వచ్చినప్పుడు ఆ మండపం ఎట్లా నిలబెట్టారో, ఇదైతే నీళ్ళు వెళ్ళే దారి వాటర్ ఫాల్ దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఒక అందమైన మండపం కట్టారు. దానిపైన శిల్పాలు కూడా చూడండి ఎంత అందంగా చెక్కారు. ఇప్పుడైతే పాడుపడిపోయినాయి. నేనైతే సగం దూరం వచ్చేసాను, ఇంకా సగం ఉంది. కానీ ప్లేస్ అయితే భలే ఉంది అసలు. ఇదంతా ఫాగ్, చల్లగా సూపర్గా ఉంది. చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. కానీ దారే రాళ్ళు, సో ఇదిగోండి ఇట్లా 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 రాళ్ళు ఉంటాయి. సో చూసుకొని వెళ్ళాలి. ఇవన్నీ నీటి ఒరవడికి కొట్టుకొని వచ్చినాయి. సో ఇదే వాటర్ ఫాల్, దగ్గరికి వెళ్ళి చూడాలి. సో ఇట్లాంటి దారుల్లో కళ్ళే రాకూడదు. కొంచెం ఒక 4-5 మెంబర్స్ కలిసి వస్తే బాగుంటుంది తోడుగా. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్, ఇంకా ఏమొచ్చినా ఏం హెల్ప్ ఏముండదు. ఇక్కడ నుంచి వాక్ అయితే ఇంకా రాళ్ళల్లోనే చూడండి. రాళ్ళు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ అక్కడ వరకు చేరుకోవాలంటే రాళ్ళల్లో నడవాల్సిందే, తప్పదు. సో ఇక్కడైతే అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో పిల్లలు అయితే జాగ్రత్త నడుచుకుంటూ వస్తున్నారు. నేను వస్తున్నాడు కదా, ఇట్లా రావాలి ఈ దారుల్లో. అయితే పెద్ద టాస్కే. వచ్చేసాం మన దగ్గరికి. ఫైనల్గా అయితే వచ్చేసాము. చాలా కష్టపడాలి ఇక్కడ రావాలంటే. ఆ రాళ్ళల్లో ఎంత నడవాలంటే అమ్మో అసలు అలుపు వచ్చేసింది. పెద్ద పెద్ద రాళ్ళు, చెప్పులు లేకుండా మాత్రం రావద్దు. షూ అయితే అసలు వద్దు. వాటర్లో నడవగలిగే చెప్పులు అయితేనే వేసుకోరండి, లేకపోతే రావద్దు. అసలు సూపర్గా ఉంది సీనరీ అయితే.